హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదిత రిషి వరల్డ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కూడా గట్టిగా కట్టేయండి. ఈరోజు ఈ వీడియోలో క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, కొంచెం టైం తీసుకుంటుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 4 బ్రెడ్ పీసులు తీసుకొని బ్రౌన్ పార్ట్ కట్ చేసి వైట్ పార్ట్ని 2 పీసులుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బ్రెడ్ క్రమ్స్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు షుగర్ వేసుకొని క్యారమిల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు మాడిపోతుంది అనుకుంటే, లేకుంటే లేదు. ఇప్పుడు దీన్ని మొత్తం షుగర్ని కరిగించుకున్న తర్వాత క్యారమిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దేంట్లో పుడింగ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసుకోండి. వెంటనే స్ప్రెడ్ చేయండి, లేకుంటే అక్కడే అతుక్కుపోతుంది. బౌల్ మొత్తం స్ప్రెడ్ అవ్వదు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని 1.5 కప్పులు పాలు, 1 కప్పు షుగర్ వేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కలుపుకుందాము. ఒక బౌల్లోకి 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈలోపు పాలు కూడా చక్కగా పొంగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ వేసి తిప్పుతూ ఉండండి, లేకుంటే అడుగంటేస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది అసలు బాగోదు. ఇలా మొత్తం కలుపుకుంటున్న తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా దగ్గరికి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు బౌల్లో క్యారమిల్ వేసాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసిన తర్వాత పైన స్పూన్ తోటి మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బౌల్ని పైకి కిందకి 2 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టేసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ప్లేట్ కానీ ఇలాంటిటువంటి స్టాండ్ కానీ వేసుకొని బౌలు అంచులు తగలకుండా మిడిల్లో పెట్టుకొని ఆ బౌల్కి సరిపడా ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టేసుకొని ముందుగా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల నుంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ కానీ బేక్ చేసుకుంటే బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అవుతుందండి. ఇలా టూత్ పిక్ పెట్టి చూస్తే అతుక్కోకుండా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు దాన్ని పక్కకు తీసేసుకొని కంప్లీట్గా వేడి చల్లారిన తర్వాత ఫస్ట్ సైడ్ నైఫ్ తోటని ఆ తర్వాత బోర్లో ప్లేట్లోకి వేసి పైన తట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంతే, బ్రెడ్ పుడ్డింగ్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.